హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా డిన్నర్ వచ్చేసి చపాతి ఆలు మేతి కూర అండి. ఇది ఎలా ప్రాసెస్ చేసుకోవాలో చూపిస్తాము. ప్లేన్ ఒకటి నేనైతే ఈ ప్రాసెస్లో నా స్టైల్లో నేను చేసుకుంటానమాట. నేను చాలా చూస్తాను యూట్యూబ్లో మేతి ఆలు కూర చాలా స్టైల్గా చేస్తారు. లేదంటే నేను వచ్చేసి మా ఊర్లో ఎలా చేస్తారో నేను ఇక్కడ కూడా అలాగే చేసుకుంటాను. 3 ఆలు తీసుకున్నాను, అంటే మా ఫ్యామిలీకి సరిపడా అనమాట. ఎక్కువ చేసుకుంటే ఎప్పుడు కూడా ఉంటుంది, అది పూట తింటే సరిపడుతుంది. నాకు ఇది 2 పూటలు తినాలంటే నా వల్ల కాదు. మా ఇంట్లో ఫ్రెండ్స్ ఒకసారి అయితే తింటాము. ఇది ఆలు బయట కూర కదా. తీసుకొని చిన్న చిన్న ముక్కలు కదా కట్ చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, సో అది కూడా కట్ చేసుకుని పోపులు అయితే వేసుకున్నాను. దాంట్లో ఇందులో ఖచ్చితంగా యాడ్ చేస్తాను అన్నమాట. ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. సో అలా అయితే ఈ ఆలు కడిగి పెట్టుకున్నాను కదా, సాల్ట్ వేసి దాన్ని వేసేసి వేసుకున్నాను అన్నమాట. పక్కన ఉల్లిపాయలు వేగుతున్నాయి, ఆలు వేసుకున్నాను. మేమైతే సాల్ట్ తక్కువ తింటాము, తక్కువ వేసుకున్నాము. కారం కూడా తక్కువ తింటాము అన్నమాట. కిచెన్ కూడా ఆ టైంలో క్లీన్ చేసేస్తాను. చపాతీలకి రెడీగా పిండి కలుపుకుంటున్నాను. ఇది ఎలాగంటే చాలా సింపుల్గా నార్మల్ వాటర్ యూజ్ చేస్తాను. కానీ హాట్ వాటర్ అని పెరుగు అని ఏదైనా వేసుకుంటారు అంటే వేసుకుంటారు. నేనైతే ఏమనమాట అలాగా షుగర్ అయితే యాడ్ చేస్తాను. నాకు అయిపోయింది, షుగర్ యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకొని చేసేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను, ఎందుకంటే మెత్తగా ఉంటుంది. రేపు ఈవినింగ్ వరకు కూడా మనకి గట్టి కావాలి. అలాగే ఉంటుంది, అలా చేసి అలాగే అవి కొంచెం యాడ్ చేసుకుంటామండి. మళ్ళీ నార్మల్గా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. నా గిన్నె వచ్చేసి ఇది చాలా పాడైంది, కానీ అలాగే నేను కుక్ చేసేస్తాను. ఇంట్లో టైం దొరకట్లేదు నాకు. నేను కొత్త కుకింగ్ తీసుకోవాలి. ఇది చాలా కాలం అయిపోయింది, చాలా అంటే ఆల్మోస్ట్ అయింది. చాలా రఫ్గా వాడుతున్నాను. ఖచ్చితంగా తీసుకోవాలి ఈసారి. కొంచెం అంటే చిన్న స్మాల్ సైజ్ టమాటో తయారు చేశాను. ఇంకా ఎక్కువ డ్రై ఉండకూడదు మాకు చపాతీలోకి, అందుకనేసి టమాటో స్లోగా కుక్ చేసుకుంటున్నాను. సో నా కిచెన్ కూడా పక్కన క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలంటే కష్టం. చూడండి, నేను కారం తక్కువ తింటాను. ఒక స్పూన్ అనమాట వేసుకున్నాను కారం. ముందైతే ఎండుమిరపకాయలు కూడా వేసాను కదా, ఇది కూడా కొంచెం అందుకని కారాలు ఉప్పులు చూసుకుంటాను అన్నమాట. నేను చాలా వేడిగా ఉంది, పత్రలు అయితే చాలా చాలా వేడిగా ఉన్నాయి భయంకరంగా. సో ఆల్మోస్ట్ నా కర్రీ అయిపోవచ్చు వచ్చింది. నేను సాల్ట్ చూసుకుంటున్నాను, నాకైతే సరిపోయింది. మా ఇంట్లో అందరూ కూడా సప్పగానే తింటామంటే ఎక్కువ సాల్ట్ తినమన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ కర్రీని తీసేసి వేరే బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటున్నాను అన్నమాట, ఏం చేయాలి అని ఆలోచించుకున్నాను. అయిపోయింది కర్రీ అయితే. చూడండి ఇలా వచ్చింది, అంటే కొంచెం డ్రైగానే వచ్చింది. చపాతీ పిండి కలపటంలో నేను కొంచెం అలా చేశాను అన్నమాట. నెక్స్ట్ టైం చాలా ఈజీగా చేసి చూపిస్తాను మీకు. చేసేసుకున్నాను ఆల్మోస్ట్. చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.